హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. స్టూడెంట్స్, మనకి ఇందులో డిగ్రీ సెమిస్టర్ 2 వాళ్ళకి న్యూ సిలబస్ కదా. సో వాళ్ళకి 2024 సిలబస్ వాళ్ళకి లెసన్స్ అండ్ అలాగే కవి కా నామ్, జన్మ, స్థాన్, రచనాయం, మృత్యు ఒక టేబుల్ అనేది పెట్టాను చూడండి. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా. అంటే యూనిట్ 1లో ఉన్న లెసన్స్, యూనిట్ 2లో ఉన్న లెసన్స్ కలిపి 6 లెసన్స్ని లెసన్ అలాగే లెసన్ వైజ్ కవి పేరు, ఎప్పుడైతే మీకు కవి పేరు, లెసన్ వైజ్ జన్మ, ఇలా ఎక్కడ పుట్టారు, రచనలు, మృత్యు ఒక చోట మీరు ఒక టేబుల్లా చేసుకుంటే కనుక మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈజీగా చూసుకొని వెళ్ళడానికి, మీకు అలా మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అందుకని టేబుల్ ఇలా ప్రిపేర్ చేయించాను. మా స్టూడెంట్స్కి అయితే ఇలాగే ఇస్తాను నేను. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టేబుల్ ప్రిపేర్ చేసేసుకొని దీన్ని ఒకసారి చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకొని వెళ్తారు. దీనివల్ల ఏ లెసన్ ఎవరు రాశారనే కన్ఫ్యూజన్ ఉండదు, కవులు బాగా గుర్తుంటారు. అలాగే ఇయర్స్ మీకు గుర్తున్నా లేకపోయినా ఇంచుమించుగా మీ ఎవరిదైనా బర్త్డేస్ అటువంటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ప్లేసెస్, స్థాన్, ఎక్కడ పుట్టారు, వీటితో ఏంటంటే ఈ 5 వర్డ్స్ 5 సెంటెన్సెస్ అనేవి మనం ఈజీగా మేక్ చేయొచ్చు. అంటే మనం అసలు కవి పరిచయం చదవకపోయినా ఒక పారాగ్రాఫ్ ఈజీగా మనం మేక్ చేసి రాయొచ్చు. ఇంకొక పారాగ్రాఫ్ వాళ్ళ గురించి ఏదైనా ఓన్గా రాసేసేయచ్చు, అలా అనమాట. సో అందుకని ఇది చూసి మీరు కూడా ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని నీట్గా రాసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చదువుకొని వెళ్ళండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి అది కాపీ చేసుకోండి. మీరు చదువుకోగలరు కనుక మీకు ఇదంతా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, క్లియర్గానే ఉంది. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్.